అయితేనే ఉన్నాయి. అవునా? చాలా డబ్బులు 200 కంటే దాటేసింది ఆ మూవీ అవునా? కలెక్షన్స్. అదే అది మంచి విషయాలు అనేవి నెమ్మదిగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మంచి విషయాలే స్ప్రెడ్ అయ్యాయి. మంచి విషయాలు నెమ్మదిగానే స్ప్రెడ్ అవుతాయి తెలియకుండా. అవే చెడు అనుకో చిటికెల్లో ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. మేడం అదొకటి. ఇప్పుడు అందరు వచ్చిన తర్వాత వినాయక చవితి గురించి మీకేమేం తెలుసో చెప్పాలి వర్షిత. ఓకే మేడం. ఓకేనా? స్కూల్లో మీకు ఏమన్నా క్లాసెస్ జరిగాయా ఇట్లా పండగ గురించి? జరగలేదా? ఓకే. మనం ఏం చేద్దామంటే ప్రతి వారము ఇప్పుడు నెక్స్ట్ సండే టైంకి మధ్యలో ఏం ఫెస్టివల్స్ వస్తున్నాయి, ఏ మాసం వస్తుంది, తెలుగు నెలలు ఏంటి, తెలుగు నెలలు ఏంటి, ఆ నెలల్లో ఏ నెలలో ఏ పండుగ వస్తుంది, ఏ పండుగకి ఏంటి ప్రయోజనము, అవన్నీ మనము నోట్ చేసుకోవాలి ఒక బుక్లో. నోట్ చేసుకొని అవి మన క్లాస్లో మనం చెప్పుకోవాలి. అందరం మాట్లాడితే ఏమవుతుందంటే ఇప్పుడు మనం మామూలుగా బుక్ చదివామనుకో, ఇప్పుడు హర్ష ఏదన్నా లెసన్ చదివాడు అనుకో అది గుర్తుండదు. మనం ఇట్లా కంబైన్డ్గా మాట్లాడామనుకో అదే గుర్తుంటుంది. అందుకని తెలుగు నెలలు, తెలుగు పద్యాలు, తెలుగు శతకాలు, డ్రాయింగ్స్ ఏవైనా మీకు చెప్పాను కదా, మీలో ఏమేం టాలెంట్స్ ఉన్నాయో అవంతా ఇక్కడ మీరు ఒక స్టేజ్ లాగా వాడుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఎవరన్నా వస్తారేమో, ఒక 4 minutes చూద్దాం. 5:10కి స్టార్ట్ చేసేసేద్దాము. ఈ లోపల మనం ఓంకారం చెప్పడం లేదు, అందుకని వర్షిత ప్రతి క్లాస్లో మనం గుర్తుగా ఓంకారం చేద్దాం. 3 times ఓంకారం చేద్దాం. ఓకేనా? అదేదో ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చేద్దాము. నాతో పాటు మీరు రిపీట్ చేయండి. నెమ్మదిగా అనాలి. ఓం ఓం అని గబగబా అనే చేయకూడదు. ఓం అని ఓం అని 3 times స్లోగా అనాలి. తర్వాత ఒక్కొక్క శ్లోకాలు చెప్పండి ఇద్దరు. ఈ లోపల ఎవరన్నా జాయిన్ అయ్యే వరకు మీకు వచ్చిన శ్లోకాలు, మన క్లాస్లో జరిగిన శ్లోకాలు చెప్పండి. ఓకేనా? ఓంకారం చెప్దాం. శ్రీ మహాగణ ఓంకారం ఒక్కటే 3 times చెప్తాను. మీరు కూడా ఓంకారమే చెప్పండి, నమస్కారం ముద్ర పెట్టి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ మేడం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఒక్కటి చెప్పాలి. అసలు మన ఈ పద్ధతి పాఠశాల సండే స్కూలు, సండే క్లాసు, ప్రీ క్లాసు ఎలా స్టార్ట్ అయిందంటే, ఇది మామూలుగా నేను ఇంటి దగ్గర చెప్పించేదాన్ని. తర్వాత కంచి స్వామివారు ఉన్నారు కదా, శంకరాచార్యుల వారు, ఆ స్వామివారు, హర్ష నువ్వు హ్యాండ్స్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు కనిపిస్తుంటుంది మాకు, నీ కాన్సన్ట్రేషను క్లాస్ మీదే ఉండాలి, వేరే ఎక్కడ ఉండద్దు. తర్వాత నువ్వు ఎంతసేపు అయినా నీ వర్క్ చేసుకో, క్లాస్ టైంలో మాత్రం ఇలా పెట్టేసుకో, ఇలా క్లోజ్ చేసేసుకో. నమస్కారం ముద్ర పెట్టు. ఎందుకంటే విడిగా నువ్వు ఎలా అయినా చెయ్యొచ్చు. క్లాస్ టైంలో అలా ఉంటే నాకేం కనిపిస్తుంది తెలుసా, చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు హర్ష, చెప్పే లెసన్ వినట్లేదు, ఆడుకుంటున్నాడు, గేమ్స్ ఏదో అంటే చేస్తున్నాడు, లేదా గూగుల్ ట్రై చేస్తున్నాడు, వెతుకుతున్నాడు, అవంతా మాకు కనిపిస్తుంది. ఓకేనా? నువ్వు స్టేజ్ మీద ఉన్నావు ఇప్పుడు,
స్టేజ్ మీద ఉండి చూడు చూడు హర్ష, స్టేజ్ పైకి ప్రోగ్రాము ఏదో చేయడానికి వెళ్ళావు మైక్ దగ్గరికి. అక్కడ నీ పాటికి నువ్వు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆ దాన్ని ఏమంటారు, ఆ, అలా ఉన్నావు అనుకో, అసలు సంబంధమే లేనట్టు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పు ఒక్కసారి. నువ్వు ఉన్నదేమో స్టేజ్ పైన, ఉన్నది స్టేజ్ పైన, నీ పాటికి నువ్వు చూడు చూడు నవ్వుకుంటూ దువ్వుకుంటూ ఆ ఆ, అదేంటి శాన్వి ఏదో బొట్టు మాట్లాడుకుంటూ పెట్టుకో. మాట్లాడుకుంటూ ఆ శాన్వి బొట్టు పెట్టుకోమ్మా, కుంకుమ బొట్టు పెట్టు. పెట్టుకో శాన్వి. మ్యామ్ నేను బయట ఉన్నాం మ్యామ్. బయటకు వచ్చున్నావా? ఓకే ఓకే. మ్యామ్ కానీ జాయిన్ అవుతాం కానీ బుక్ పెన్సిల్ లేదు, ఆ, సో జస్ట్ సరే సరే వినండి అమ్మా, వినండి వినండి. అర్థమైందా హర్ష, నేనేం చెప్పాను అర్థమైందా? స్టేజ్ మీదకి ఎక్కేసి కింద 1000 మెంబర్స్ 2000 మెంబర్స్ ఉన్నారు, నిన్ను చూస్తూ ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు? గీరుకుంటున్నావు, తల ఇట్లా ఇట్లా అనుకుంటున్నావు, దగ్గుతున్నావు, నవ్వుతున్నావు, అట్లా చూస్తున్నావు, ఇట్లా చూస్తున్నావు. అదంతా మాకు కనిపిస్తోంది. అందుకని నువ్వు క్లాస్ టైంలో ఆపరేట్ చేయొద్దు, కంప్యూటర్ ఆపరేట్ చేయొద్దు, ల్యాప్టాప్ ఆపరేట్ చేయొద్దు, మొబైల్ ఆపరేట్ చేయొద్దు. ఓకేనా? ఆ. ఓంకారం ఇప్పుడు శాన్వి ఓంకారం 3 టైమ్స్ చెప్తుంది, తర్వాత ప్రజ్వల్ 3 టైమ్స్ ఓంకారం చెప్తాడు, తర్వాత నిష్కళ 3 టైమ్స్, రామ్ 3 టైమ్స్. చెప్పండి, మేము ముగ్గురం చెప్పేసేసాము, ఇంకా మీరు చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు ప్రజ్వల్. అబ్బో, ప్రజ్వల్ ఎంత బుద్ధిమంతుడైపోయాడు తెలుసా సడన్ గా. అసలు ఎంత గోల్ చేసేవాడు ప్రజ్వల్ కదా, గుడ్ బాయ్ అయిపోయాడు, సడన్ గా అయ్యాడు కదా హర్ష, చూసావు కదా? లేదు ఇప్పుడు కూడా గోల లేదు లేదు, గుడ్ బాయ్ అయిపోయాడు, నీకు తెలీదు కదా హర్ష? వర్షిత అవునా కాదా? ఫస్ట్ క్లాస్ ఎస్ లో మ్యామ్. ఫస్ట్ క్లాస్ లో ఎంత గొడవ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎంత ఇద్దరికి డిసిప్లిన్ వచ్చేసింది చూసారా? ఓకే, నీట్గా కూర్చొని మ్యూట్ చేసుకోండి మొబైల్ ఆడియో. ఇప్పుడు నిష్కళ నువ్వు 3 టైమ్స్. మేడం వీళ్ళు పిల్లలు సౌండ్ వస్తుంది శాన్వి వాళ్ళ దగ్గర. నిష్కళ మీరు చెప్పండి అమ్మా. ఎస్. ఓం 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 వెరీ గుడ్. ఇప్పుడు రామ్. ఓం ఓం ఇప్పుడు ఎలా ఉంది రామ్, బాగుందా, తగ్గిందా నీకు? స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్కి వెళ్తున్నా, వెళ్ళడం లేదా? ఓకే, రెస్ట్ తీసుకో. ఇంట్లో ఉండి గేమ్స్, మొబైల్, టీవీ చూడకు, సరేనా? ఎందుకంటే కళ్ళు స్ట్రెయిన్ అయిపోయి నీ ఎనర్జీని అంతా లాగేస్తాయి. నీకు ఎంత శక్తి ఉందో, నువ్వు ఇంత అన్నం తిన్నావు అనుకో, ఇంత అన్నం తింటే నీకు ఇంత శక్తే వస్తుంది. ఆ శక్తి కొంచెం ఏమవుతుంది, కళ్ళు లాగేస్తాయి. టీవీది, ల్యాప్టాప్ది, మొబైల్వి, అవి నీ ఎనర్జీని లాగేస్తాయి. అవి ఎలా తెలుసా? మనం ఇట్లా మొబైల్ పట్టుకుంటాం కదా, ఎవరికైనా ఫోన్ చేద్దామనో ఎవరికైనా మెసేజ్ చేద్దామనో ఫోన్ ఇట్లా పట్టుకుంటామా, అతుక్కుపోతుంది, చేతులు అతుక్కుపోతాయి. మీకు అతుక్కుపోవా చేతులు? నాకైతే చేతులు అట్లా అతుక్కుపోతాయమ్మా, తెలుసా? అంటే మనము ఇంకా దాన్ని పక్కన పెడదామన్నా పెట్టనీదు, చేతులు వదలదు. మనం ఏదైతే ఫోన్ చేద్దామనో ఏదన్నా అవసరమైన దానికి ఇట్లా పట్టుకున్నా కూడా మనకి వదిలిపెట్టడానికి అవ్వదు, ఏవో ఒకటి వస్తూ ఉంటాయి నెక్స్ట్ 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 అన్నట్టు. అందుకని దాన్ని కూడా లిమిట్గా పట్టుకోవాలంతే. ఓకేనా? ఇప్పుడు మీరు ఫస్ట్ శ్లోకం నుంచి వర్షిత చెప్తుంది, ఒకసారి మీరు కూడా వినండి. శాన్వి అక్క వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి.
మేడం పాహి పాహి దగ్గర ఆహా, పాటలు అవన్నీ వద్దు. ఉట్టి అంటే గణేష్ ప్రార్థన అది అయిపోయిందా? గురు బ్రహ్మ గురు విష్ణు అయిపోయిందా మీకు? అవలేదా? నాకు వచ్చు మేడం. ఆహా, అయిందా? నాకు చెప్పానా వచ్చు. చెప్పలేదా? నేను చెప్పానా చెప్పలేదా? ఈరోజు అది చెప్పుకుందాం. ఈరోజు ఎందుకంటే మనం కంచి స్వామిని ఒకసారి తలుచుకుంటున్నాం. కంచి జయేంద్ర సరస్వతి స్వామి, విజయేంద్ర సరస్వతి స్వామి వారు, పరమాచార్య స్వామి వారు అని మీరు విన్నారా? వినలేదా? శంకరాచార్యుల వారు తెలుసా మీకు? తెలుసు మ్యామ్. శంకరాచార్యుల వారి గురు పరంపరలో 4 చోట్ల ప్రతిష్ఠించారన్నమాట పీఠాలని. భారతదేశానికి 4 వైపులా రక్షణగా మన ఇండియా మొత్తాన్ని కాపాడడానికి అమ్మవారి శక్తి. పీఠం అంటే ఏంటి? అమ్మవారి శక్తి అది. అమ్మవారి శక్తిని ప్రతిష్ఠించారు, శ్రీచక్రంలో రూపంలో ప్రతిష్ఠించారు. అట్లాగా ఓకే మ్యామ్. ఆయన కథని మనం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ ఉందాం శంకరాచార్యుల వారి గురించి. ఆ శంకరాచార్యుల వారి చిన్నతనం నుంచి కథ ఈసారి వర్షిత ప్రిపేర్ చేస్తుంది. శంకరాచార్యుల వారి గురించి స్టోరీ రాసి నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి. ఓకేనా? అయితే ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఒక చిన్న పాయింట్లు, అంటే మన ఇండియాని, మన భారతదేశం 4 వైపులా 4 పీఠాలని పెట్టి మధ్యలో, అంటే భారతదేశానికి నడిబొడ్డు అంటారు కదా, మనకి నాభి స్థానం ఉంటుంది కదా, పొట్ట, అలాంటి ప్లేస్ మన ఇండియాకి కాంచీపురం తెలుసా? చెన్నై దగ్గర వస్తుంది, తమిళనాడు. కాంచీపురంలో ఉన్న అమ్మవారే కామాక్షి అమ్మవారు ఉంది కదా, ఆ అమ్మవారి కంచి కామాక్షి అమ్మవారు ఉంది కదా, ఆ అమ్మవారికి సంబంధించిన కథలు ఇన్నున్నాయి. అయితే చిన్నప్పుడు వెళ్ళాను మ్యామ్ ఒకసారి. ఇప్పుడు చెప్తారా మీరు? అన్ని చెప్తాను, అన్ని మనము ఒక్కొక్కటిగా వస్తాం, లెసన్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు చెప్తున్నానంటే ఆ మధ్యలో ఉన్న కాంచీపురం అనే ఊరిలో కూడా ఒక పీఠం పెట్టారు శంకరాచార్యుల వారు. అది కంచి పీఠం అంటారు. దాన్ని ఏమంటారు? కంచి పీఠము, శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన పీఠము. ఇట్లా మన భారతదేశంలో 5 ఉన్నాయి, 5 చోట్ల ఉన్నాయి పీఠాలు. మెయిన్గా 4. ఇది మూలాంనాయం అంటారు, మిడిల్లో ఉంటుంది కదా, మూలాంనాయ పీఠం అంటారు. వాళ్ళు శంకరాచార్యుల వారి నుంచి వచ్చిన మ్యూట్లో ఉండమ్మా శాన్వి, మ్యూట్లో ఉండు శాన్వి, అంటే సౌండ్ ఎక్కువ వస్తుంది. శంకరాచార్యుల వారు మన రక్షణ కోసం ఆయన జీవితమే ధారపోసేశారు. ఆయన సన్యాసిగా అయ్యారు చిన్నతనంలోనే. అయ్యి మన కోసం ఎన్నో శ్లోకాలు, స్తోత్రాలు, పూజలు. అమ్మవారైతే అన్ని చోట్ల అంతా భారతదేశం అంతా తిరిగేటప్పుడు ఎక్కడైనా అమ్మవారు ఉగ్ర రూపంలో కనిపిస్తే ఆవిడని, ఆ శక్తిని కంట్రోల్ చేసి అమ్మవారిని ఒక శ్రీచక్రంలో బంధించినట్టుగా, అంటే ఆపినట్టు, ఆమె శక్తిని కూడా తగ్గించి, అంటే అమ్మవారు ఏమవుతుంది, పగలంతా పూజలు అందుకుంటుంది, రాత్రిపూట అయ్యేటప్పటికి బయటకు వచ్చేసేసేది. ఇప్పుడు మీరు దేవుణ్ణి చూడలేదు, దేవుడు ఎక్కడ ఉంటాడు అని అనుకుంటారు కదా. అమ్మవారు తిరుగుతుంది అంతా. అట్లాంటి తిరిగే అమ్మవారిని కూడా శంకరాచార్యుల వారు కంట్రోల్ చేసి శ్రీచక్రంలో ప్రతిష్ఠించారు, అంటే ఆపారు. ఎలాగా? ఇప్పుడు మీరు గబగబా ఇంట్లోంచి పరిగెత్తి వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి, ఏం చేస్తారు అమ్మ వాళ్ళు? ఏం చేస్తారు? ఎలాగా?
ఇంట్లో ఉంచేస్తారు. ఇంట్లో ఉంచేస్తారు. ఆ, మ్యామ్ ఒకవేళ నేను చెప్పకుండా వెళ్తే మా అమ్మ తిడుతుంది. అదే అంటే చెప్పకుండా వెళ్ళినా అరుస్తారు. తర్వాత మిమ్మల్ని కంట్రోల్ చేసి కూర్చోబెడతారు, ఒక చోట కూర్చోబెట్టి తలుపేసేస్తారు. అవునా? చిన్నగా ఉన్నప్పుడు. వర్షిత అని కాదు, వర్షిత వర్షిత అని అంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ భయపడాలి వర్షిత గురించి కదా. ఇప్పుడు కాదు, కొంచెం కొంచెం చెప్పమ్మా. మ్యామ్ మీకు చాలా వాయిస్ వస్తుంది. మేము మా కొత్త ఇంట్లో ఉన్నాం. సో ఓ, లీవ్ అవుతారా? వింటారా? క్లాస్ వింటారా? వినండి వినండి, మంచి లెసన్. అయితే ఆ అమ్మవారు కూడా బయటికి పరిగెత్తి వెళ్ళిపోతుండేది వర్షిత అలాగా. ఇంకా వర్షిత ఏం పట్టుకుంటుంది వాళ్ళ మమ్మీనే నువ్వు కూర్చో అని చెప్పి మమ్మీని కూర్చోబెట్టి వర్షితక్క పారిపోతుంది. అట్లా అమ్మవారు కూడా పెద్ద అమ్మవారు కదా, అంటే బాలా త్రిపుర సుందరి అయితే రామ్మ ఇక్కడ కూర్చో అని చెప్పి కూర్చోబెడతాం. అమ్మవారు పెద్ద ఆవిడగా ఉండి మనిషి రూపంలో అంటే ఆకారంతో ఊరి మీద తిరుగుతుండేది, రాత్రులు సంచారం చేసేది. కంచిలో, మదురైలో, ఇట్లా ఏ ఏ ఊర్లలో మొత్తం ఇండియా మొత్తం. మనకి ఎందుకు ఇంత ఇంత గొప్ప దేశంలో ఉన్నాం తెలుసా? అసలు మనం అన్ని చోట్ల దేవుణ్ణి నమ్మరు. ఎందుకంటే విదేశాల్లో దేవుణ్ణి నమ్మరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అసలు దేవుడు ఉన్నాడనే తెలియదు. వాళ్ళ దానిలో ఎలాగంటే ఎవరో ఇప్పుడు ఒక వ్యక్తి ఏదన్నా 4 మంచి మాటలు చెప్పి ఒక బుక్ రాశారనుకో, రాసినది వాళ్ళకి అదే మూలం. ఒక 400-500 ఏళ్ళు మనిషి పెట్టిన రూల్స్ ని వాళ్ళు అదే వాళ్ళ భగవంతుడుగా, వాళ్ళ దేవుడుగా అనుకుంటారు. కానీ మనకట్లా కాదు. మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే స్వయంగా చెప్పారు. వాక్కు ఆయన నోటి నుంచి వచ్చిన భగవద్గీత దాదాపు 5100 సంవత్సరాల పైనే అయిపోయింది. ఎందుకని మన భారతదేశంలోనే ఇవి దేవుళ్ళు భక్తి ఎందుకుంది అంటే ఇక్కడ దేవతలే నడయాడారు. వేరే కంట్రీస్ లో కూడా ఉన్నాయి, అమ్మవారి శ్రీచక్రాలు ఉన్నాయి, శివలింగాలు ఉన్నాయి. అవి ఎట్లా తెలుసా? సైంటిస్టులు ఉంటారు కదా, సైంటిస్టులు వాళ్ళు అంతా చెక్ చేస్తూ ఉంటారు కదా, ఏ ప్లేసుల్లో ఏముంది. అట్లాంటి టైంలో శివలింగాలు బయటపడుతుంటాయి వేరే కంట్రీస్ లో కూడా. ఈ భూమి అంతా హిందువుల మయం, అంటే సాంప్రదాయమయం, అంతా మన భగవంతుడు మయం. శివుడు అమ్మవారు, శివుడు పార్వతి నడయాడిన చోటిది. అందుకని భారతదేశమే కాదు అన్ని చోట్ల కూడా అమ్మవారు శివుడు ఉన్నారు. యుగ యుగాలు కాదు, అసలు వాళ్లే ఉన్నది. అయితే ఇట్లా అమ్మవారు ఇప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి గురించి తెలుసా మీకు? వెంకటేశ్వర స్వామి వచ్చేవాడు భక్తుల దగ్గరికి, తెలుసా మీకు? వస్తారంట మేడం, పూజలు చేసినప్పుడు అలా. కాదు, వెంకటేశ్వర స్వామి శరీరంతో వచ్చి భక్తుల దగ్గరికి వచ్చేవాడని తెలుసా మీకు? వర్షిత, నిష్కళ, నీకు ఒక హోంవర్క్. వెంకటేశ్వర స్వామి భక్తుల గురించి, అంటే అత్యంత ఇష్టమైన భక్తులు అన్నమయ్య గాని వెంగమాంబ గాని ఎవరైనా సరే, వెంగమాంబ గారి గురించి రాసుకో. వెంగమాంబ గారి గురించి జీవిత చరిత్ర గురించి కొన్ని పాయింట్స్ నువ్వు చెప్పాలి నెక్స్ట్ క్లాస్ లో. వెంగమాంబ గారు నీకేం చెప్పాను చెప్పు వర్షిత, మర్చిపోయావు. బుక్ గురించి చెప్పమన్నారు కాదు, బుక్ పెన్ను పెట్టుకోమని చెప్పానా? శంకరాచార్యుల వారి గురించి కదా, శంకరాచార్యుల వారి గురించి నీకు శంకరాచార్యుల వారి గురించి చెప్పమని చెప్పాను, ఆయన జీవిత చరిత్ర. తర్వాత నిష్కళకి ఏం చెప్పాను? వెంగమాంబ గారు వాళ్ళ ఎక్కడ ఏ ఊరంటే ఆవిడ తరిగొండ అని చెప్పి తిరుపతి దగ్గర చిత్తూరు జిల్లా వస్తుంది, తరిగొండ. ఆవిడ గురించి నిష్కళ చెప్తుంది నెక్స్ట్ క్లాస్ లో. హర్ష ఏం చెప్తాడు? అదిగో మళ్ళీ స్టేజ్ మీద డాన్స్ వేస్తున్నాడు హర్ష.
హార్మోని ఆడుతున్నాడు. హార్మోని, సంగీతం ఏట్లేదు మ్యామ్. అంత మరి ఇట్లా పెట్టేసుకో, అయితే ఇలా పెట్టేసుకో, ఇలా పెట్టేసుకో. మేడం ఇందాక ఇలా పెట్టాడు మేడం, ఇలా పెట్టాడు. ఓకే. హర్ష ఏం చేస్తాడంటే భరతనాట్యం తీసుకున్నాడు. హర్ష ఏం చేస్తాడంటే నెక్స్ట్ క్లాస్ కి శ్రీకృష్ణ పరమాత్మలోని చెప్పిన భగవద్గీత చదవద్దు, భగవద్గీత విశేషాలు తెలుసుకొని మన క్లాస్ లో చెప్పాలి. నోట్ చేసుకోండి. మన బుక్ ఉందా లేదా, మన క్లాస్ బుక్ ఉందా లేదా మీ దగ్గర? ఉంది మేడం. మీరేం చేస్తారంటే వాటి ఫొటోస్ తీసి నాకు పంపించాలి. మీరు ఏమేమి రాసుకున్నారో ఫస్ట్ క్లాస్ నుంచి. నేనేం చదవను, నేను వెక్కిరిచ్చను, నేను ఏమి అనను. మీరు ఎట్లా రాసుకున్నా పర్లేదు, కానీ నాకు ఫొటోస్ పెట్టాలి. మీరు రాసుకున్నారా లేదా, విన్నారా లేదా అనేది నాకు ఫొటోస్ పెట్టాలి. ఓకేనా? ఏమేమి రాసుకుంటున్నారు, ఏమేమి విన్నారు అని నాకు తెలుస్తుంది అప్పుడు. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే అలా అమ్మవారు సంచారం చేసే వెళ్తూ ఉంటుంది. అట్లాంటి అమ్మవారిని అంటే అప్పుడు ఏమయ్యేదంటే ఆయన శంకరాచార్యుల వారు ఉన్న కాలంలో అన్ని రకరకాల మతాలు, అన్ని కులాలు మతాలు ఎక్కువగా వచ్చేసేసాయి. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు, మనం ఫస్ట్ క్లాస్ లో అనుకున్నాం కదా ఎలా వచ్చాయి. ఇండియాలో ఉన్నది ఒకటే కదా, సనాతన హిందూ ధర్మమే ఉంది కదా. మరి కొత్తవన్నీ ఎలా వచ్చాయి అంటే బయట నుంచి, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అలా క్రియేట్ చేసేసారు. అయితే అప్పుడు శంకరాచార్యుల వారి టైంలో అమ్మవారు ఇట్లా తిరుగుతూ ఉంటే ఆమెను పిలిచి కూర్చోపెట్టి పాచికలు ఆడి అమ్మవారికి ఇష్టమైన, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పిలిచారనుకో ఏదైనా స్వీట్ పెడితే సంతోషిస్తారా? సంతోషిస్తాం మ్యామ్. పిలిచి రా హర్ష దా నీకు ఒక గులాబ్ జామ్ పెడతారా నా అన్న, ఇటు కూర్చో, ఒక లడ్డు ఇస్తా, శాన్వి లడ్డు తింటావా, లడ్డు కావాలా? నేను మీకు చెప్పాగా, మర్చిపోయాను. లాస్ట్ క్లాస్ లో శాన్వి వాళ్ళు లేరనుకుంటా, మనం అందరం కలుద్దాం అనుకున్నాం కదా ఒకసారి. 1 year అయిన తర్వాత అప్పుడు మీకు స్వీట్ మీకు స్వీట్స్ ఏం కావాలో. ఏంటమ్మా? మా అన్నయ్య ఉన్నారు. ఎవరు? మా అన్నయ్య. అర్థం కాలేదు. కాదు, అప్పుడు ఆ రోజు నేను ఆడుకోవడానికి వెళ్ళా, మీరు ఒక స్టోరీ చెప్పారు. ప్రజ్వల్ ఉన్నాడంటావా? ఓకే. స్టోరీ కాదు నేను చెప్పింది. మనం అందరము ఇప్పుడు 2 months అవుతోంది పద్ధతి పాఠశాల పెట్టి. ఇంకొక 10 months అవగానే మనం అందరం కలుద్దాం ఒక పుణ్యక్షేత్రంలో. ఓకేనా? అప్పుడు చెప్పు నాన్న హర్ష. ఎలా కలుస్తాం మీరు ఎప్పుడు వస్తారో చెప్తే ఇండియాకి, అప్పుడు కలుద్దాం. మేము September 26th వస్తాం మ్యామ్. ఇప్పుడు September 26th మనం కలుద్దాం. అంటే వేరే సౌండ్ వస్తోంది. శాన్వి మ్యూట్ లో పెట్టుకోమ్మా. వెరీ గుడ్. గోలగా ఉంది. ఇప్పుడే కాదు వర్షిత, మనం ఇంకా చాలా టైం, నెక్స్ట్ ఇయర్. ఏంటమ్మా? ఏ పుణ్యక్షేత్రంలో కలుద్దాం చెప్తా. ఇంకా 10 months ఉంది. 10 months అంటే మనకి 1 month కి 4 classes జరుగుతాయి. 1 month కి 4 classes జరుగుతాయి. 4 classes అయిన తర్వాత 10 months అంటే 40 classes కి మీరు ఎన్ని నేర్చుకుంటారు కదా, అప్పుడు ఎగ్జామ్ పెడతా మీకు. ఓకేనా? ఏం ఎగ్జామ్ పెడతారు మ్యామ్? ఇప్పటి వరకు ఏం జరిగాయో, మన ఫస్ట్ క్లాస్ నుంచి ఏం జరిగిందో అవన్నీ అంటే ఏవైనా అడగచ్చు వాటిల్లో. అందుకే మీరు ప్రతిదీ ప్రిపేర్ అవ్వాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. ఎవరన్నా జాయిన్ అయ్యారా? మ్యామ్ ఓరల్ ఫస్టా మ్యామ్? అంతా ఓరలే. ఎవరు వచ్చారమ్మా? ఎవరు జాయిన్ అయ్యారు? జై శ్రీరామ్ అమ్మా. లేట్ అయిందే ఈరోజు. అవును మేడం, మళ్ళీ ఇంట్లో లేరు, ఫోన్ లేదు. ఓకే పర్లేదులే, అటెండ్ అయ్యావు కదా.
ఏంటమ్మా? సందీప్య ఆ, అవును. మేడం మీరు ఒక క్వశ్చన్ అడుగుతానన్నారు మేడం. శ్రవణ్ కుమార్ ఆ, లెసన్ ఆ, అది అడుగుదాం. ఇప్పుడు ఇప్పుడు ఒక పాయింట్ చెప్పేసి 10 months తర్వాత మనం ఒక పుణ్యక్షేత్రంలో కలుస్తాము. కలిసినప్పుడు మీ అందరికి స్వీట్స్ తెచ్చిస్తాను. తర్వాత మీకు ఆ ఒక టెస్ట్ పెడతాను. సరేనా? సరే. ఇప్పుడు శ్రవణ కుమారుడు కథలో మీరు ఏమేమి విన్నారో నాకు ఒక్కొక్కళ్ళు చెప్పాలి. ఓకే స్టోరీ అంతా మీరు ఎంతసేపులో అయినా చెప్పండి, కానీ అందరూ చెప్పాలి. మ్యామ్ మా చెల్లి కూడా జాయిన్ అయింది. ఏంటమ్మా? మా చెల్లి కూడా జాయిన్ అయింది మేడం. అవునా? ఏం పేరు? సందీప్య వాళ్ళ చెల్లెల పేరు ఏం పేరు? గాయత్రి. శ్రీ గాయత్రి. అబ్బో, ఇంకేమైతే గాయత్రమ్మ వారు వచ్చేసింది అనమాట. గాయత్రి, ఏ క్లాస్ నువ్వు? సెకండ్ క్లాస్. 13th క్లాసా? సెకండ్ క్లాస్. తన్ను చెప్పని, గాయత్రిని చెప్పని. 13th క్లాసా? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసా? వెళ్తావా మరి స్కూల్కి రోజు? ఓకే. అయితే నీ చేత ఒకసారి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః చెప్పిస్తాను, రిపీట్ చెయ్యి. ఓం శ్రీ మహా గణాధిపతయే నమః. మళ్ళీ ఓం శ్రీ మహా గణాధిపతయే నమః. ఓం శ్రీ మహా గణాధిపతయే నమః. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ చెప్తారు, కథ గురించి చెప్తారు, విన్నాను నువ్వు కూడా ఉండి. ఎవరు? హర్ష, నువ్వు చెప్పు నన్ను ఫస్ట్. వరుసగా అందరు చెప్తారు కానీ వినండి. ఎందుకంటే మనము మంచి మాటలు ఎన్నిసార్లు విన్నా తప్పు లేదు, చెడ్డ మాటలు ఒక్కసారి విన్నా అంతే. ఇప్పుడు మనం బాగా ఎనర్జీ తోటి అసలు ఈ రోజు 3 o'clock మార్నింగ్ 3 కల్లా లేచి స్నానం చేసి పూజ చేసుకొని చదువుకొని అంతా ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చి ఎందుకు లేవడం, హాయిగా పడుకో, ఎందుకు అవన్నీ చేయడం పొద్దున్నే, తర్వాత రేపు చెయ్యి, రేపు లేవచ్చులే అని అన్నారనుకో, ఏమవుతుంది? ఏమవుతుంది? అయిపోతుంది, అంతటితో క్లోజ్, ఇంకా ఉండదు. మన ఆలోచనలు మొత్తం ఆగిపోతాయి. అదే గనక ఒక మనిషిని మనము మంచి వైపు నడిపించాలంటే, అంటే పొద్దున్నే లేచి నిద్ర లేచి స్నానం చేసి పూజ చేసుకొని చదువుకోండి అని ఏదైనా నేను చెప్పాను అనుకోండి, అలా మీరు లేచి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అనమాట. అందుకని ఈ శ్రవణ కుమారుడు కథ మంచి విషయం కాబట్టి అందరూ చెప్పండి, అందరూ వినండి. ఓకేనా? ఒక సినిమా చూసినట్టు చెప్పాలి. ఎవరు బాగా చెప్తారో నేను లాస్ట్ లో చెప్తా. ఎవరు? హర్ష చెప్పు. ఒక రోజు దశరథుడు అంటే ఒక అడవికి వెళ్తాడు అనమాట. అడవికి వెళ్ళగానే అక్కడ ఏదో ఇంకా కనిపించింది. వెంటనే దాన్ని తీసి కొట్టాడు. అది అక్కడికి వెళ్ళేసరికి అక్కడ శ్రవణ కుమారుడు ఉన్నాడు. ఇదిగో ఎవరివి అని అడుగుతాడు అనమాట. తర్వాత దశరథుడికి అతను ఎలా సమాధానిస్తాడంటే, నేను శ్రవణ కుమారుణ్ణి, మా అమ్మ నాన్న అక్కడ ఎక్కడో ఉన్నారు అడవిలో, వాళ్ళ కోసం నేను ఇంకా మిగిలిన వాళ్ళు ఎవ్వరు మాట్లాడకూడదు. హర్ష చెప్పేటప్పుడు హర్ష అనే చెప్పాలి. మీరు అందరూ కళ్ళు మూసుకొని వినండి.
మీరు ఆ స్టోరీలోకి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు. మీరు శ్రవణ కుమారుణ్ణి చూడాలి అక్కడ. కళ్ళు మూసుకొని వినండి, హర్ష చెప్తాడు. హర్ష చెప్పు నాన్న. మా అమ్మ వాళ్ళ కోసం నేను నీళ్ళు వేసుకెళ్తున్నా. శాన్వి కళ్ళు మూసుకొని విను, కళ్ళు మూసుకొని విను శాన్వి. తర్వాత శ్రవణ్ కుమారుడు ఇలా జవాబిస్తాడనమాట. అంటే నేను శ్రవణ కుమారుణ్ణి, మా అమ్మ నాన్న అడవిలో ఉన్నారు, నేను వాళ్ళ కోసం నీళ్లు తీసుకెళ్తూ ఉంటే మీ బాణం వచ్చిన అని చెప్పాడు అనమాట. తర్వాత దశరథుడు వెళ్ళి ఇస్తాడనమాట. తర్వాత అక్క మీరు అనుకోకుండా చెప్పమ్మా. తర్వాత శ్రవణ కుమారుడు. హర్ష నువ్వేం టెన్షన్ పడవాక, నీకు ఎలా వస్తే అలా చెప్పు. దీనికి ఏం మార్క్స్ ఉండవు, ఏమీ ఉండదు. మనం మామూలుగా వస్తున్నాయి. అవునా, ఓకే. ఇంకెవరన్నా చెప్తారా? నిష్కళ నువ్వు చెప్పమ్మా. ఒకరోజు శ్రవణ కుమారుడు అనే అబ్బాయి ఉంటాడు. వాళ్ళకి ఇంకో మళ్ళీ పర్లేదు, ఎట్లయినా పర్లేదు, చెప్పండి. మనమే కదా అందరూ, చెప్పు. ఇద్దరు ఒక భార్య భర్తలు, లేదా శ్రవణ కుమారుడు వాళ్ళ అమ్మ నాన్న, ఎట్లయినా చెప్పచ్చు. ఒక శ్రవణ కుమారుడు అనే ఒక అబ్బాయి ఉండేవాళ్ళు. అతనికి ఒక అమ్మ ఒక నాన్న, ఇద్దరు వాళ్ళు. వాళ్ళిద్దరికి ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళాలని చాలా ఆశ. శ్రవణ కుమారుడికి వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. అందుకే కోరికని నెరవేరటానికి ఒక 2 బుట్టలు తీసుకుంటాడు. ఒక బుట్టలో వాళ్ళ అమ్మని, ఒక బుట్టలో నాన్నని కూర్చోబెట్టి ఒక కర్ర తీసుకుని మోస్తారు. వాళ్ళ అమ్మ అడుగుతారు, మేము ఇంత బరువుగా ఉంటాం కదా నాయన, మమ్మల్ని ఎలా అంటే మీరు కంగారు పడద్దు, నేను మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పారు. అయితే పుణ్యక్షేత్రంకి తీసుకెళ్తాడు. ఆ నదిలో మునుగుతారు, వస్తారు. దాని తర్వాత చాలా అలసిపోయారని వాళ్ళకి భోజనం తీసుకురావటానికి అక్కడ ఉంటాడు. భోజనం తీసుకొస్తాడు. తినిన తర్వాత మాకు కొంచెం మంచినీళ్ళు పట్టరావా, చాలా గొంతు పట్టేస్తుంది అని చెప్తారు. సరే అని ఒక బాటిల్, ఒక నది దగ్గర కొంచెం దూరం ఉంటది, అక్కడికి వెళ్ళి నీళ్ళు కలుపుతా ఉంటాడు. ఉంటే శబ్దం వస్తుంది. అప్పుడు దశరథ మహారాజు వేటాడటానికి వస్తాడు. నాయిస్ వస్తుంది, జింక అని బాణం కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత వచ్చి చూస్తే శ్రవణ కుమారుడు ఉంటాడు. ఎవరు నువ్వు అని అడిగితే, నేను శ్రవణ కుమారుడిని, బాణం నేను పడిపోయాను అని చెప్తే, మా అమ్మ నాన్న అక్కడ అడవిలో ఉన్నారు, వాళ్ళు గుడ్డి వాళ్ళు, నేను నా కోసం ఎదురు చూస్తా ఉంటారు, నేనని ఒకసారి వెళ్ళి చెప్పేయండి అని చచ్చిపోతాను. అయితే ఆ దశరథ్ మహారాజు వెళ్ళి ఆయనకి వాళ్ళ ఎలా చంపేస్తావయ్యా అని ఒక శాపం ఇస్తారు. శాపం ఏంటంటే, మీ కొడుకు కూడా నువ్వు చాలా దూరం అయిపోతావు. అవును, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. నేను చెప్తా. ఇప్పుడు నిష్కళకి అందరూ క్లాప్స్ కొట్టాలి గట్టిగా. వెరీ గుడ్. ఇప్పుడు చెప్తావా? హర్ష చెప్తాడా, వర్షిత చెప్తుందా? చెప్పు. సరే నాన్న, నువ్వు వీడియోలో అయినా చూడు. మన లెసన్
ఇప్పుడు ఇది చెప్పాను కదా, పద్ధతి పాఠశాల ఎలా స్టార్ట్ అయిందో చెప్పాను కదా. ఇక్కడికి అందరూ రాలేకపోయినా కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పి రికార్డ్ చేస్తున్నా అన్నమాట నేను. దానివల్ల ఏమవుతుంది, ఎవరన్నా పిల్లలు బయటకు ఎక్కడికి రాలేరనుకోండి, మొబైల్లో మన క్లాస్ చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు అని ఇది రికార్డ్ అవుతుంటుంది. మీరు అందుకని ఇప్పుడు ఇంకా సగం క్లాసు కనుక మిస్ అవుతారు అనుకుంటే అది వినొచ్చు. ఓకేనా? మ్యామ్ కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి క్లాస్. ఓకే అమ్మా, ఇప్పుడు వెళ్ళిపో, తర్వాత విను. ఉంటుంది, వీడియో ఉంటుంది, మిగిలినది వీడియోలో విను. ఓకేనా? శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాయ్ అమ్మా. బాయ్ బాయ్ ప్రజ్వల్. ఇప్పుడు ఎవరు చెప్తారు? మేడం ఒకరు ఇప్పుడు ఎవరు చెప్తారు? నువ్వు చెప్పు హర్ష. నువ్వు తినే పని అయితే తినేసేసిరా. తినేటప్పుడు అందరు పిల్లలు నిన్ను చూస్తారు కదా, అది బ్యాడ్ హ్యాబిట్. ఆ పక్కన తినేసేసిరా, లేదా క్లాస్ అయిన తర్వాత తినాలి. వెరీ గుడ్. వర్షిత నువ్వు చెప్పు. మేడం ఒక రోజు వాళ్ళు కూర్చొని ఉంటారు మేడం ఒక చెట్టు దగ్గర. కూర్చున్నప్పుడు కుమార మాకు పుణ్యక్షేత్రాల అలా శ్రవణ కుమారుడికి 2 పేరెంట్స్ ఉంటారు మేడం. వాళ్ళకి కొంచెం కనిపించదు కళ్ళు. అందుకని శ్రవణ కుమార మాకు కాస్త యాత్రలకు వెళ్ళాలని ఉంది బాబు అంటే, సరే అమ్మా నేను తీసుకొని వెళ్తాను యాత్రలకి అంటాడు మేడం. కానీ నువ్వు ఎలా తీసుకొని వెళ్తావు శ్రవణ కుమార అంటే, ఇందమ్మా నేను ఆలోచిస్తున్నాను అని చెప్పి 2 బుట్టలు తెచ్చి దానికి ఒక పెద్ద తాడు కట్టేస్తాడు మేడం కర్రతో. కట్టి వాళ్ళ అమ్మని, అమ్మ ఇదిగో నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకో బుట్ట తెచ్చి బాగా కట్టేసి వాళ్ళ నాన్నగారిని కూడా కూర్చోబెడతారు మేడం. అయితే అలా వెళ్తా ఉంటే తనకి కాస్త ఇక్కడ బాగా నొప్పి పుడుతుంది మేడం. నొప్పి పుట్టినప్పుడు అమ్మ మీరు ఇక్కడే ఉండండి, నేను మీకోసం భోజనం ఏమన్నా తీసుకొని వస్తాను అన్నారు. సరే శ్రవణ కుమార్ అని వాళ్ళు అక్కడే కూర్చుంటారు మేడం. ఫ్రూట్స్ అలా తీసుకొని వచ్చి మళ్ళీ వాటర్ కొంచెం తీసుకొని వచ్చి అమ్మాయి ఇదిగోండి అని తినిపించి తాపిస్తారు మేడం. తర్వాత తను మళ్ళీ ఇంకో భుజం వైపు పెట్టుకొని వెళ్తారు. అలా తనకి కొంచెం కొంచెం నొప్పి పుట్టినప్పుడు ఆపి అలా తినిపిస్తూ ఉంటారు. అయితే మొత్తానికి తీర్థయాత్రలకు చేరుకుంటారు మేడం. చేరుకున్న తర్వాత దేవుడి దర్శనం చేసుకొని అలా గంగ స్నానం చేసేసి వస్తారు మేడం. వచ్చేటప్పుడు బాగా చీకటి అయిపోతుంది. శ్రవణ కుమారుడికి వాళ్ళ పేరెంట్స్ కి బాగా ఆకలిస్తూ ఉంటది. శ్రవణ కుమార కాస్త ఆకలిగా ఉంది బాబు అంటే దించి ఒక చెట్టు దగ్గర కూర్చోబెడతారు మేడం. కూర్చోబెట్టి ఒక ఫ్రూట్స్ అలా తీసుకొని వచ్చి ఇస్తారు. బాబు శ్రవణ కుమార కాస్త నాకు గొంతు పట్టుకుంది, నీళ్లు తీసుకొని వస్తావా బాబు అంటే, అప్పుడు ఒక లీఫ్ ఉంటది కదా మేడం, లీఫ్ ని బాగా హోల్డ్ చేసేసి నది దగ్గరికి వెళ్ళి ఇలా వాష్ చేస్తున్నప్పుడు అదే టైంలో దశరథ మహారాజు వస్తాడు. ఆయన ఆ నీళ్ళ చప్పుడుకు ఏదో నదిలో జింక అలా ఉందేమో అనుకొని వెళ్ళి బాణం విసురుతారు మేడం. అది వెళ్ళి శ్రవణ కుమారుడికి తగులుతుంది. అయితే సరే ఆ జింక తీసుకున్నామని మహారాజు గారు వెళ్తారు. వెళ్ళిన తర్వాత శ్రవణ కుమారుడు రాజా అయ్యో సారీ బాబు నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అంటే, అంటే ఇక్కడ మా నాన్నగారికి మా అమ్మగారు కనిపించదు, వాళ్ళకి నేను ఒక్కగానొక్క కొడుకుని వాళ్ళకి నీళ్లు తీసుకున్నామని మీరు వేశారు అంటే, అయ్యో బాబు నన్ను మన్నించు అని అడిగితే, కానీ అది మీరు చూసుకోకుండా చేశారు, అది ఇప్పుడు అయితే తిరిగి రాదు కదా, మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు మహారాజు గారు, మీరే వెళ్ళి వాళ్ళని కొంచెం ఇలా మా ఇంటి దగ్గర దింపేసి రండి, వాళ్ళు జాగ్రత్త వాళ్ళు అని అలా చచ్చిపోతాడు మేడం. అయితే అలా వెళ్ళి క్షమించు తల్లి నేను నీ కొడుకును ఇలా చంపేశాను పొరపాటున అంటే, అసలు వాళ్ళ ఎందుకు చేశారు మహారాజు గారు అని చిన్న శాపం పెడుతుంది మేడం. అప్పుడు కైకేయి అలానే పుట్టిన తర్వాత రాముణ్ణి కూడా అంటే తనకి శ్రవణ కుమారుడు అంటే చాలా ఇష్టం కాబట్టి అలానే నలుగురు కొడుకుల్లో శ్రీరామచంద్రుడు అంటే దశరథ మహారాజు కూడా చాలా ఇష్టం. అందుకని మన కథ వరకే దశరథ మహారాజుకి శాపం ఇచ్చింది, వాళ్ళ పేరెంట్స్ శాపం ఇచ్చారు అంతవరకు.
ఎందుకంటే మనం లాస్ట్ లో దీని గురించి ఇంకా వివరించుకుందాం ఈరోజు. ఆ రోజు ఆ లెసన్ వరకే చెప్పుకున్నాము. ఈ రోజు మీ అందరు అయిన తర్వాత ఇంకా దాని గురించి మాట్లాడదాం. ఓకేనా? ఇప్పుడు ఎవరు చెప్తారు? హర్ష నువ్వు చెప్తావా? తను కొత్త పాపాయి చెప్తుంది. చెప్పలేదు. అదే సందీప్య. పోయినసారి సందీప్యకి ఎంత కోపం వచ్చిందో తెలుసా వర్షిత? నాకు చాలా కోపం వచ్చింది సందీప్యకి. నాకు ఇప్పుడు కూడా పేరు రాలా, కొంచెం అలవాటు అవ్వాలి కదా సందీప్య. ఎన్నిసార్లు అడుగుతాడు మేడం పేరు అన్నట్టు ఫేస్ పెట్టేసింది. కాదు నిజం. అంటే నీ పేరేంటమ్మా అని 2 క్లాసెస్కో 3 క్లాసెస్కో అడిగాను. ఇంకా సందీప్య కోపం వచ్చేసి ఛీ ఎన్నిసార్లు అడుగుతుంది మేడం నన్ను అని విసుకొచ్చేసింది కదా. మేడం మీకు పేరు పలకడం రాకపోతే నా పేరు లక్ష్మీ సందీప మేడం. లక్ష్మీ అని పిలవండి మేడం చాలు. అవునా? నీ పేరు రాక కాదు నాన్న, నేను మామూలుగా చిన్న పిల్లలవి గబక్కని పేరు రాదు నాకు. నేను అమ్మాయిలందరినీ బాలా బాలా అని పిలుస్తుంటా, అబ్బాయిలందరినీ కృష్ణ కృష్ణ అని పిలుస్తుంటా. అందుకని నాకు సడన్ గా వీళ్ళ పేర్లు కూడా వర్షిత అది హర్ష అది ఎంత కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని నేను ఫస్ట్ లో కదా. అంటే పిలవడం ఏం పేరు అంటుండేదాన్ని కదా. అట్లా అంతేగాని అంతేగాని సందీప్య అనే పేరు మంచిది కాదని కాదు, లక్ష్మి అనే మంచిదని కాదు, అన్ని పేర్లు మంచివే. ఓకేనా? అంటే నీకు ఎంత అంటే దాన్ని ఏమంటారంటే నిస్సహాయత అంటారు. అంటే ఓర్పు లేదు సందీప్యకి. అది నెమ్మదిగా వస్తుంది మన క్లాస్లో, నెమ్మదిగా ఇప్పుడు వచ్చింది నీకు కొంచెం. ఎందుకంటే మనకి ఒక చోట నిలకడగా కూర్చోవడము, ఎదుటి వాళ్ళు చెప్పిన మాటల్ని పూర్తిగా వినడము, అవంతా తగ్గినప్పుడే అట్లాంటి నిస్సహాయత, కోపము, విసుగు, చిరాకు అట్లా వస్తాయన్నమాట. అలా రాకూడదు, మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి గుర్తు రాదు కదా. ఇప్పుడు నేనే అనుకో, నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల గుర్తుండదు, ఫేస్ గుర్తుంటుంది, మనిషి గుర్తుండదు. అయితే ఏమవుతుంది, అప్పుడు మనం మళ్ళీ మళ్ళీ అడుగుతాం కదా. అప్పుడు మీరు కోపం తెచ్చుకోకూడదు, విసుగు తెచ్చుకోకూడదు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ లాగా అలా అంటే జోక్ చేయరు కదా ఎవరు పెద్దవాళ్ళు. ఓకేనా? చెప్పమ్మా. మ్యామ్ నేను లాస్ట్ లో ఒక నీట్ గా చెప్పచ్చా? చెప్పచ్చు, చెప్దువు కానీ ఇప్పుడు నువ్వు చెప్తావా? లాస్ట్ క్లాస్ చెప్తావా? ఇప్పుడు శ్రవణ్ కుమారుడు చెప్తావా? చెప్తాను మేడం. ఒక్క నిమిషం. వర్షితాకి అందరు క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మన పిల్లలకి అందరికి ఎనర్జీ వస్తూ ఉంది, ఎనర్జీ ఇట్లా 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 వస్తూ ఉంది కదా. బాగా చెప్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎనర్జీ. అయ్యో, మనము అందరం అదే. ఇప్పుడు మనం ఆ గురువుల్ని తలుచుకున్నాం కదా, శంకరాచార్యుల వారిని. కంచి గురించి అనుకున్నాం కదా. కంచి గురించి ఆ కంచిలో ఉన్న స్వామి వారు చెప్పారనమాట, మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి సండే రోజు 1 గంట మంచి విషయాలు, శ్లోకాలు కానీ మంచి విషయాలు, మన పద్ధతులు నేర్పించమని చెప్పారు. వారి ఆజ్ఞ మేరకు మన ఈ పద్ధతి పాఠశాల స్టార్ట్ అయింది. ఓకేనా? అందుకోసం మీకు ఈ విషయం కూడా మీకు కంచి శంకరాచార్యుల వారి గురించి తెలుసుకోవాలి. అలాగే ఒక్కొక్క గురువుల గురించి మనం ఒక్కొక్క క్లాస్ లో తెలుసుకుందాం. మీరే ప్రాక్టికల్ గా మీకే హోంవర్క్ ఇస్తాను కాబట్టి మీరు తెలుసుకొని మిగిలిన పిల్లలకి కూడా మీరు జ్ఞానాన్ని ఇస్తున్నట్టు, మీ నాలెడ్జ్ని ఇంకొకరికి ఇచ్చినట్టు. సరస్వతీదేవి ఎక్కడ కనిపించదు. ఆమె ఒక బ్రెయిన్ లో నుంచి ఒక బ్రెయిన్ లోకి జంప్ చేస్తుంది, కానీ ఎక్కడ ఉంటుంది, మీ బ్రెయిన్ లో ఉంటుంది. అట్లా అందుకని జ్ఞానాన్ని పంచాలి. జ్ఞానం పంచే కొద్దీ మనకి పెరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు సందీప్య చెప్తుంది. సందీప్య, నా మీద కోపం తగ్గిందా? అట్లా ఉండకూడదు, అస్సలు అట్లా ఉండకూడదు, నవ్వుతూ ఉండాలి.
లక్ష్మి అని పెట్టుకున్నావు చూడు, ఇంకా లక్ష్మీదేవి ఎట్లా ఉంటుంది, ఎప్పుడు స్మైలే, అసలు సీరియస్ మొహమే రాదు. నవ్వుతూ ఉండు నాన్న, ఓకేనా? బయట నవ్వవాక, అయ్యో ఈ అమ్మాయి ఎన్ని పిచ్చి అమ్మాయి లాగా నవ్వుతుందంటారు. ఏంటి ఇదేంటి అమ్మాయి పాటికి అమ్మాయి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఏంటి అని అడుగుతారు. అక్కడంతా నవ్వకూడదు, ఇంట్లో స్మైల్ ఇస్తూ ఉండాలి. అమ్మ ఏదన్నా అడిగినా స్మైల్ ఇస్తూనే చెప్పాలి, విసుక్కోకూడదు. అమ్మ ఎంత పని చేసుకుంటుంది ఇంట్లో, చాలా పని చేస్తుందా? నాన్నగారు ఎంత పని చేసుకుంటారు, బయటంతా వర్క్ చేసుకొని వస్తారా? వాళ్ళని విసుక్కోకూడదు. మీకు ఎక్కడ విసుకొచ్చినా పర్లేదు, కానీ ఇంట్లో పేరెంట్స్ మీద విసుక్కోకండి. అదే ఈ కథ సారాంశం. తల్లిదండ్రుల గురించే శ్రవణ కుమారుడు చెప్పింది. ఇప్పుడు సందీప్ నువ్వు చెప్పమ్మా. మేడం ఫస్ట్ ఇద్దరు వృద్ధులకి ఒక కొడుకు ఉంటాడు మేడం, శ్రవణ కుమార్. అతని పేరు శ్రవణ కుమార్. ఆ ఇద్దరి వృద్ధులకి కళ్ళు కనిపించవు. కాబట్టి శ్రవణ కుమారుడికి వాళ్ళ తల్లిదండ్రుల పట్ల చాలా ప్రేమ. అందుచేత వాళ్ళు చెప్పిన అదే వాళ్ళు కోరిన కోరికలను తీరుస్తాడు. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు శ్రవణ కుమారుని పిలిచి, నాయన మాకు ఇలా పుణ్యక్షేత్రం తిరగాలనుంది అంటేనేమో శ్రవణ కుమారుడు అలాగే అమ్మ అలాగే అని అంటాడు మేడం. ఒక రోజు ఒక బుట్ట తెచ్చి దానికి తాడు కడతాడు మేడం. 2 బొట్టలు తెచ్చి దానికి తాడు కడతాడు. కట్టి ఒక కర్రకి ఆ 2 తాళ్ళు కట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఆ 2 బొట్టల్లో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి ఆ కర్రని తన భుజం మీద వర్షిత మ్యూట్ లో ఉండు. చెప్పు. వాళ్ళిద్దరిని ఆ 2 బొట్టల్లో పెట్టి ఆ కర్రని తను మోస్తాడు మేడం. వాళ్ళిద్దరిని మోసి అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పుతాడు మేడం. తిప్పి వాళ్ళకి భోజనంకేమో అడవిలోకి వెళ్ళి పళ్ళు ఇవన్నీ తెస్తాడు మేడం. తనకి భుజంలో పెట్టినప్పుడల్లా దించి, అమ్మ మీకు ఆకలి వేస్తుందా, తెస్తాను అని చెప్పి ఫుడ్ తెస్తాడు మేడం. ఒకసారి పుణ్యక్షేత్రాన్ని తిరిగి రిటర్న్ అవుతున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు, నాయన మాకు ఇలా దాహంగా ఉంది అని అడిగితేనేమో శ్రవణ కుమారుడు సొరకాయతోని వాటర్ బాటిల్స్ అప్పుడు ఉండేవంట మేడం. ఆ వాటర్ బాటిల్స్ తోని కొంచెం దూరంలో నది ఉంటుంది. ఆ నదిలో నీళ్లు తేవడానికని వెళ్ళి నదిలో నీళ్ళని కలుపుతూ ఉంటే దశరథ మహారాజు అనే ఒక దేశానికి రాజు వేరే దగ్గర ఆ రాజు ఏమో వేటాడడానికి వస్తాడు మేడం. ఆ రాజుకి ఆ నదికి కొంచెం దూరంలోని ఆ సౌండ్ వినిపిస్తుంది మేడం, ఆ వాటర్ కలుపుతున్న సౌండ్. జింక ఏదో నీళ్లు తాగుతున్నట్టుంది అని అనుకుని బాణం వేసేస్తాడు మేడం. ఆ తీరా బాణం వెళ్ళి శ్రవణ కుమారుడు తగులుతుంది మేడం. అయితే దశరథ మహారాజు ఏమో అక్కడికి వస్తాడు మేడం. అక్కడికి వచ్చి ఇలా చూసేసరికి శ్రవణ కుమారుడికి ఆ బాణం తగిలి ఉంటుంది మేడం. అయితే దశరథ మహారాజు అంటారు, నాయన నీకు తగిలిందా బాణము, నేనేదో జింకకి తగిలిందేమో అనుకున్నాను అంటాడు మేడం. అయితే శ్రవణ కుమారుడేమో, పర్వాలేదు మహారాజా, నా తల్లిదండ్రులకి దాహం అంటే నీళ్ల కోసం వచ్చాను, నా తల్లిదండ్రులను కొంచెం అక్కడ దింపియండి మా ఆశ్రమం దగ్గర అని అంటాడు మేడం. అప్పుడు అలాగాని చనిపోతాడు మేడం. దాని తర్వాత దశరథ మహారాజేమో ఆ నీళ్లు తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తాడు మేడం, శ్రవణకుమార్ తల్లిదండ్రులకి. అయితే శ్రవణకుమార్ తల్లిదండ్రులు దశరథ మహారాజు రాగానే, శ్రవణకుమార నాయన వచ్చావా అని అంటాడు మేడం. అయితే దశరథ మహారాజుకి అర్థం కాదు మేడం. అయితే దశరథ మహారాజు అంటాడు, నేను మీ కొడుకుని
పొరపాటున నా బాణం తగిలి మీ కొడుకు మరణించాలని అంటారు మేడం. ఆ, అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు, శ్రవణకుమార్ తల్లిదండ్రులకు బాధ కలిగి, ఉమ్, ఆ మా కొడుకుని పొరపాటును చంపేశావు ఉమ్, కనుక అని చెప్పి తనకు కూడా శాపం ఇస్తారు మేడం. ఆ. తిరిగి ఎదురుగా మనం వాళ్ళకి నష్టం జరిగినప్పుడు అలా వాళ్ళ బాధలో శాపం ఇచ్చారనమాట. ఓకేనా? ఒకసారి సందీప్యాకి అందరూ క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. రామ్ కూడా. రామ్, నువ్వు క్లాప్స్ కొట్టావు అనుకో, నీకు ఇంత ఎనర్జీ వస్తుంది, షార్ప్ గా బ్రెయిన్ పని చేస్తుంది, అందుకు క్లాప్స్ కొట్టాలన్నమాట. హర్ష, నువ్వు చెప్తావా ఇప్పుడు? చెప్పమ్మా, చెప్పు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి హర్ష, చెప్పు. చెప్పు. అంటే చిన్నప్పుడు రామాయణం కార్టూన్ చూస్తుంటే నాకు ఫస్ట్ దశరథ దగ్గరే మొదలు పెట్టాను. పర్లేదు, నువ్వు ఎట్లయినా స్టార్ట్ చేయి. ఇది మీకు ఒక లెసన్ అన్నమాట. మీరు విన్న కథని ఎట్లా చెప్పాలి అనేది నేర్చుకుంటున్నారు ఈరోజు. మీరు లాస్ట్ క్లాస్లో ఏం చేశారు? లెసన్ సబ్జెక్టు ఏంటి? తల్లిదండ్రుల గురించి, శ్రవణ్ కుమారుడు అనే అబ్బాయి ఎంత ప్రేమగా ఉన్నాడు, ఏం చేశాడు, అందరు పిల్లలు ఏం చెయ్యాలి అనేది లెసన్ నేర్చుకున్నారు లాస్ట్ క్లాస్లో. కథ విన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ కథని వినడం ఒకటి గుడ్ హ్యాబిట్, కాకపోతే దాన్ని మళ్ళీ మనం ఎలా ప్రెజెంట్ చేస్తామనేది కూడా రావాలన్నమాట. ఇలా వచ్చిందనుకోండి, రేపు ఎప్పుడైనా మీ స్కూల్లో కాంపిటీషన్స్ పెడతారా? స్కూల్లో స్టేజ్ మీద వెళ్ళి మీరు ఆ కాంపిటీషన్ లో చెప్పాలి అంటే మీకు భయం ఉండకూడదు. తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారో అది గుర్తుండాలి. తర్వాత ముందుకి వెనక్కి చెప్పకూడదు కదా. అందుకని ఎలా ప్లాన్డ్ గా ఫస్ట్ ఏది చెప్పాలి, సెకండ్ ఏది చెప్పాలి, లాస్ట్ ఏది చెప్పాలి, ఇది ఒకటి సెట్ అయిపోతుంది మీ బ్రెయిన్లో. అప్పుడు ఏమవుతుంది? భయం పోతుంది, కథ చెప్పడం వస్తుంది. కథ అంటే ఇక్కడ మనకి కథ. అదే మీరు స్కూల్లో అయితే ఆ టాపిక్ ఏముంటుందో అది. తర్వాత ఎలా ప్రెజెంట్ చేయాలి. నేను 100, 99, 98, 97 ఇట్లా చెప్తానంటే నవ్వుతారా? 1, 2, 3 చెప్పండి అన్నాం అనుకో, 1 నుంచి 100 వరకు చెప్పండి అని నేను అడిగాను అనుకో, 100, 99, 98, 97, తర్వాత 96, 95 ఇట్లా చెప్తే వాళ్ళు 1, 2, 3 దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు ఏమవుతుంది? ఇట్లా తిప్పి అన్నం పెట్టుకున్నట్టు, ఇట్లా తిప్పి అన్నం తిన్నట్టు. అన్నం ఎట్లా తింటారు? ఇట్లా తింటారా, ఇట్లా తింటారా? అది మీకు అది లెసన్ వస్తుందన్నమాట. ఎట్లా మనము ప్రజెంట్ చెయ్యాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి. మీరంతా ప్రిపేర్ అయ్యారు, అంతా ప్రిపేర్ అయ్యి అసలు 10 days పగలు రాత్రి బాగా ప్రిపేర్ అయ్యి నేర్చేసుకొని బైహార్ట్ చేసి ఒక టాపిక్ పెట్టుకున్నారు. తీరా అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పటికి చెమట్లు పోసేసాయి, టెన్షన్ వచ్చేసింది, జనాల్ని చూస్తే భయపడిపోయారు. అప్పుడేమవుతుంది? ఈ సబ్జెక్ట్ అంతా ఆటకెక్కేస్తుంది కదా. అందుకని ఇక్కడ మీకు ఏమేమి వస్తాయంటే, లాస్ట్ క్లాస్లో విన్న లెసన్ గుర్తు చేసుకుంటారు. సెకండ్, మీరు ధైర్యంగా మీ మనసులో ఉన్న కథని చెప్పగలుగుతారు. తర్వాత ఏంటి? ప్రెజెంట్ చేయగలుగుతారు కరెక్ట్గా. టెన్షన్ ఉండదు, భయం ఉండదు. ఓకేనా? ఆ ప్రాసెస్ కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తారనమాట. వెనకది ముందు వెనక అట్లా కాకుండా కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తారు. ఇప్పుడు ఈ కథకి మీరు కొంచెం ముందు వెనక అలా వేశారనుకోండి అడుగు, ఈసారి క్లాస్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం బాగుంటుంది మీరు చెప్పడం. సరేనా? ఇప్పుడు హర్ష నువ్వు చెప్పేసి. వర్షిత, నేను లాస్ట్ క్లాస్లో మీకు ఏవో హోంవర్క్ ఇచ్చాను,
నీకు అంటే నిష్కళకి, తర్వాత సందీప్యకి, వర్షితకి అందరికి ఇచ్చాను హోంవర్క్స్ ఏవో. ఏమిచ్చాను మర్చిపోయింది. వర్షిత మోరల్ స్టోరీస్ అవి అవి ఇచ్చారు మేడం. మర్చిపోయావా? అలాగే మీరేం చేయాలంటే అవన్నీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరేం చేయాలంటే ఈరోజు క్లాస్ అయిన తర్వాత రేపు ఈరోజు ఏం వర్క్ ఇచ్చామో అది చేసేసేయండి, బుక్లో రాసేసుకోండి. పక్క రోజే చేసేయండి, లేదంటే ఈ రోజు రాత్రికే చేసేసేయండి, వెంటనే రాసుకోండి. బుక్ ఉంటే ఎలాగంటే నేను ఏమన్నా మాట్లాడేటప్పుడు రాసేసుకోండి గబగబా. ఇది చెప్పారు, ఇది హోంవర్క్ అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్కి ఏంటి హోంవర్క్ అండర్లైన్ చేసుకోవాలి. నేను తెలుగు పద్యాలు, శ్లోకాలు కాదు, తెలుగు పద్యాలు, ఇంకేం చెప్పాను అంటే హోంవర్క్ ఏమి ఇచ్చాను మోరల్ స్టోరీస్ కొంచెం చెప్పాలి అని చెప్పాను, మర్చిపోయారు. తను ఒక్కటే సందీప్య ఒకటే గుర్తు పెట్టుకుంది. నిష్కళ నీకేదైనా గుర్తుందా ఏం చెప్పాను? లేదు. ఈసారి రాసుకోండి. ఈరోజు ఏం చెప్పానో రాసుకొని మీరు సాటర్డే రోజు ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి. మండే రోజు మేడం నేను ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ అయ్యా మేడం, అది హోంవర్క్ అని మాత్రం గుర్తులేదు నాకు. ఒక పద్యము ఒక మోరల్ స్టోరీ అయితే చెప్దుగా, నాకు ఒక్క నిమిషం హర్ష చెప్పిన తర్వాత చెప్దు గాని. హర్ష నువ్వు చెప్పు నాన్న. ఏం చెప్పాలి మ్యామ్? ఇదే మన కథ. దశరథ మహారాజు ఇట్లా అడవికి వెళ్తారు మ్యామ్. అక్కడ ఒక జింకని చూస్తారనమాట. అది జింకే నాకు అనిపిస్తుంది నిజమే అని చెప్పి కొడతాడనమాట, బాణంతో కొడతాడనమాట. అక్కడ చూస్తే ఒక మనిషి కింద పడి ఉండడం చూస్తాడనమాట. తర్వాత వెళ్ళి ఏమైంది, నువ్వెందుకు ఇక్కడ పడిపోయావు, నీకేం జరిగిందంటే, నేను మా అమ్మ వాళ్ళు తీర్థయాత్ర నుంచి వస్తూ ఉండగా వాళ్ళకి దాహం వేసింది, పైగా వాళ్ళు కన్ను లేవు వాళ్ళకేమో నీళ్లు వేస్తుందని నేను నీళ్ళు తీసుకురావడానికి ఇక్కడికి వచ్చాను. తీసుకెళ్తుండగా మీ బాణం నాకు తగిలింది, నేను కింద పడ్డాను, మా అమ్మ నాన్నకి దాహం తీర్చండి అని చెప్పి చనిపోతాడు. దశరథ మహారాజు చాలా బాధ వేసింది, నేను ఒక మనిషిని చంపేశానా అని. తర్వాత వెంటనే శ్రవణ కుమార్ వాళ్ళ తల్లిదండ్రులకి నీళ్ళు తీసుకొని వెళ్తాడు అనమాట. ఏంటమ్మా వాళ్ళిద్దరు సందీప్య హ్యాండ్ రైజ్ చేసావు? మేడం నేను అన్నమాచార్యుల గురించి క్లాస్ లో చెప్పచ్చా? చెప్పచ్చు, చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. అదే మీరు ప్రిపేర్ అవ్వాలి ఒక రోజు ముందు. ఇప్పుడు సండే మన క్లాస్ అయితే సాటర్డే రోజు ప్రిపేర్ చేసుకోండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది ప్రెజెంట్ చేయండి ఇక్కడ. అది మీకే మంచిది, నేను ఛాన్స్ ఇస్తున్నాను మీకు. ఎందుకు, ఇది ఒక స్టేజ్ లాగా వాడాలి. మీరు భయం పోవాలి, ధైర్యం రావాలి, ప్రెజెంటేషన్ రావాలి, అన్నీ రావాలి. మిమ్మల్ని చూసి అడగాలి, మీరు ఇంత గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ ఎట్లా అయ్యారు అని అడిగితే అప్పుడేం చెప్పాలి? మేము పద్ధతి పాఠశాలలో చేరాము, అందుకని మేము ఇట్లా మంచిగా నేర్చుకుంటున్నాము, మీరు కూడా వస్తే రండి, మీరు కూడా జాయిన్ అవ్వండి, నేర్చుకోండి అని చెప్పాలి. మా చెల్లికి సిగ్గు మేడం, తను ఫోన్ చూపిస్తున్నానే అందుకే వెళ్ళిపోయింది. ఫోన్ చూపించక, అట్లాంటి వాళ్ళకి చూపించకూడదు, కూర్చోబెట్టుకో పక్కన. వాళ్ళు మనకు అలవాటు అవ్వాలి. నేను మాట్లాడే మాటలకి అలవాటు అయిన తర్వాత తనే వస్తుంది కెమెరా ముందుకి. నువ్వు ఫోర్స్ చేయకు, కూర్చొని వినిమను, నీ పక్కన కూర్చోబెట్టుకొని వినిపించాలి. నువ్వు తనని భయపెట్టేసి ఫోన్ పెట్టేసి పంపించేస్తే పాపం లెసన్ మిస్ అయిపోతుంది కదా. తను కూర్చోబెట్టుకో, నీ పక్కన కూర్చోబెట్టుకొని వినమను, నువ్వు వీడియో చూపించద్దు తనకి, ఓకేనా? హర్ష నువ్వు చెప్పు, కంటిన్యూ చేయి. తరువాత దశరథ మహారాజు శ్రవణ కుమార్ తల్లిదండ్రులకి నీళ్లు తీసుకొని వెళ్తాడు అనమాట. వాళ్ళు తాగిన తర్వాత దశరథుడు
మీ అబ్బాయిని అనుకోకుండా జింక అనుకొని నేనే బాగా కొట్టాను, అతను చనిపోయాడు అని చెప్తాడు అనమాట. తల్లిదండ్రులకి చాలా బాధ వేసింది. అంటే ఒకనొక కొడుకు చనిపోయాడని చెప్పి చాలా బాధపడతారు. వర్షిత మ్యూట్ లో ఉండు. తరువాత ఏమైందంటే వాళ్ళిద్దరూ శాపం ఇస్తారనమాట. పెద్దయ్యాక ఎవరో కొడుకు అడవికి వెళ్ళాలి అని శాపం ఇస్తారనమాట. ఓకే, అంతేనా? అయిపోయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. హర్ష క్లాప్స్ కొట్టాలి అందరూ. తన్నిత్య మీ చెల్లిని చూపించద్దు పాపం, ఉండు నువ్వు పక్కన కూర్చో, నువ్వు వీడియో వద్దు, చూపించద్దులే. శ్రీ గాయత్రి, శ్రీ గాయత్రి గుడ్ గర్ల్, నువ్వు గుడ్ గర్ల్ కదా. ఇంట్లో అమ్మని ఏడిపిస్తావా అన్నం తినడానికి? బాగా అల్లరి పెడుతుంది మేడం. అయితే మన క్లాస్లో కంపల్సరీ కూర్చోబెట్టాలి నువ్వు, అప్పుడు అల్లరంతా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా, అందరికీ వస్తుందా? ఆ ఎనర్జీ తోటి తన అల్లరంతా తగ్గిపోతుంది. సరేనా? ఇప్పుడు ఇంకేంటి మనవి? మనం ఈ స్టోరీ గురించి కొంచెం మాట్లాడుకుందాం. అక్కడ తల్లిదండ్రుల గురించి చెప్పారు. ఈ కథలో మనకి తెలిసినది ఏంటంటే, నీతి ఏంటంటే, ఆ పిల్లాడు ఎవరైతే శ్రవణ కుమారుడు ఉన్నాడో వాళ్ళ అమ్మా నాన్నని దేవుడుగా అయ్యో మనం మర్చిపోయాం, వినాయక చవితి గురించి మాట్లాడుకోలేదు. ఈ వారంలో వినాయక చవితి ఉంది కదా, నేను 2 minutesలో గబగబా చెప్పేస్తాను, మీరు వినాయక చవితి గురించి కూడా మాట్లాడుతురు కానీ, సరేనా? మర్చిపోయాం, చూసారా? మనకి అందరం సరిపోయాం. మనకి ఏ రోజు ఏం పండగ ఎక్కడ ఉన్నాం ఏం తెలియదు, మనం వెళ్ళిపోయాం అందరం ఒక చోటకి కదా. సరే సరే. ఇప్పుడు శ్రవణ కుమారుడిలాగే వినాయకుడు కూడా మన ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం వినాయకుడు గురించి. శ్రవణ కుమారుడి కథలో మనం తీసుకోవాల్సిన నీతి, తల్లిదండ్రులే దేవతలు. పిల్లలకి మొదటి దేవతలు ఎవరు అంటే తల్లిదండ్రులే. దేవుడు అన్ని చోట్లకి వచ్చి ఒక్కొక్కళ్ళని చూడలేకే తల్లిదండ్రుల్ని ఏర్పాటు చేశారు. వాళ్ళే మీ గురించి కేర్ తీసుకుంటారు, మీకు చదువు వాళ్ళే చెప్పిస్తారు, మీకు ఫుడ్ వాళ్ళే పెడతారు, మిమ్మల్ని జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా చేస్తారు తెలుసా. ఇట్లా గాలిలో దీపం ఉందనుకోండి, పెద్ద దీపము, ఆ గాలిలో దీపం పెట్టి మనం ఓపెన్ ప్లేస్లో పెడితే ఉంటుందా? ఏమవుతుంది? కొండెక్కుతుంది. అంటే ఆ గాలి తగిలి దీపము కొండెక్కుతుంది. దాన్ని ఆరిపోవడం అనకూడదు అనమాట, దాన్ని కొండెక్కింది అంటారు. అట్లా పిల్లలు అంటే ఇంత పెద్ద దీపము మనం ఇట్లా గాలిలో, తుఫాన్ గాలి ముందు ఇట్లా దీపాన్ని పెడితే ఉంటుందా? ఉండదు. అలాంటి దీపాల లాంటి వాళ్ళు పిల్లలు. మీరు గనక జాగ్రత్తగా పేరెంట్స్, తల్లిదండ్రులు, గురువు ఇట్లా గనక వాళ్ళని కాపాడారనుకో, మీరు ఎంత వెలుగులు ఇస్తారో అందరికీ. తుఫాన్ టైంలో కరెంట్ ఉండదనుకో, కరెంట్ పోయిందనుకోండి, గాలి ఎక్కువ వస్తుంది, గాలి వచ్చినా కూడా దీపం గనక మనం ఇట్లా దాన్ని ఇలా జాగ్రత్తగా పట్టుకుంటే ఏమవుతుంది? చీకటి ఉంటుందా? ఉండదు. ఆ వెలుగు మీరు మీ నుంచి ఇప్పుడు వేరే దీపం తెచ్చి ఇక్కడ జాయింట్ చేస్తే ఇది కూడా వెలుగుతుందా? మీ పేరెంట్స్ ఇప్పుడు మీరు దీపం లాంటి వాళ్ళైతే వాళ్ళు మిమ్మల్ని సేవ్ చేస్తున్నారు. వాళ్ళ చేతులు, ఇది అమ్మ అయితే ఇది నాన్న, వాళ్ళ చేతులు కాలిపోతూ ఉంటాయి. అంటే మిమ్మల్ని సేవ్ చేయడంలో వాళ్ళు అంత కష్టపడతారు. ఇప్పుడు పొద్దున్నే స్కూల్ అనుకోండి, పొద్దున్నే అంటే మిమ్మల్ని నిద్ర లేపాలి, మిమ్మల్ని రెడీ చేయాలి, లేదా మీరు రెడీ అవ్వడానికి సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలి, మీకు తినడానికి పెట్టాలి, మీ బుక్స్ కొనిచ్చాలి, డబ్బులు ఫీజులు కట్టాలి, బట్టలు కొనిచ్చాలి. అవంతా ఏంటంటే ఈ వేడికి చేతులు కాలడం అన్నాను కదా, అది అలా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పేరెంట్స్ పిల్లలకి
ఇలా జాగ్రత్తగా ఉంచి ఆ దీపం వెలిగేలాగా చేస్తారు. అప్పుడు ఆ దీపం ఏం చేయాలి? ఆ దీపం వెలుగునివ్వాలి మేడం. అది వెలుగునివ్వాలి. ఏదైతే రక్షణ కవచం లాగా మీ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి మీరు ఎప్పుడు సపోర్ట్ గా ఉండాలి. తరువాత వేరొక పిల్లలకి మీరు మీ వెలుగుని అందించాలి. మీ ఇప్పుడు ఓకే మేడం. దీపం వెలుగుతున్న దీపం దగ్గరికి వేరే ఒత్తిని తీసుకొస్తే వెలుగుతుందా? ఎస్ మేడం. వేరే వేరే దీపారాధన కుంది తీసుకొచ్చి ప్రమిద తీసుకొచ్చి ఒత్తి వేసి నూనె వేసి ఉట్టిది ఏం చేసుకుంటాం? వెలిగించాలి కదా. దాన్ని తీసుకొచ్చి మీ దీపం దగ్గరికి తెస్తే ఈ వెలుగు దానికి అంటుకుందంటే ఆ జ్యోతి కూడా వెలుగుతుంది. అదంతా జ్ఞానము. మీరు మంచి నేర్చుకోవాలి, మంచి పాటించాలి. అది మీరు పాటించేటప్పుడు మిమ్మల్ని చూసి మిగిలిన పిల్లలు నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే మేడం. వినాయక చవితి గురించి టకటక మీకు ఎవరెవరికి ఏమేమి తెలుసో వరుసగా చెప్పాలి. రామ్, నీకేం తెలుసు నాన్న? చెప్పు వినాయకుడి గురించి నీకు తెలిసింది. హర్ష, నువ్వు చెప్దువు గాని అందరు చెప్తురు గాని రామ్, ముందు బాయ్స్ చెప్పు. రామ్ చెప్తాడు ఒక పాయింట్, వాడు చెప్పిన తర్వాత నువ్వు చెప్తువు గాని హర్ష. చెప్పు నాన్న బాయ్, చెప్పు రామ్. అప్పుడు మనం ఎందుకంటే ఒకరోజు వినాయకుడు ఎక్కువ మోడీ తినేశారు. అప్పుడు చంద్రుడు పొట్ట వచ్చేసిందని చంద్రుడు అప్పుడు పార్వతీదేవి వినాయక చతుర్థి అప్పుడు పాపం వచ్చింది. బాగా చెప్తున్నావు నాన్న, వెరీ గుడ్. అసలు భలే చెప్పావు. క్లాప్స్ కొట్టాలి అందరూ రామ్కి. వెరీ గుడ్. అలాగే ప్రెజెంటేషన్ అంటే అలాగే వస్తుంది, ఒక్కసారిగా రాదు కదా ఎవరికి, కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాడు. వెరీ గుడ్ రామ్. అట్లాగే ప్రతి క్లాస్ లో ఏదో మాట్లాడాలి. నువ్వు సైలెంట్ గా ఉండకూడదు, వినాలి, విన్న తర్వాత మాట్లాడాలి. ఓకేనా? నువ్వేమేమి శ్లోకాలు నేర్చుకున్నావో, మన క్లాస్లో ఏమేమి ఉన్నాయో నిష్కళ చెప్తుండి నువ్వు ఇంట్లో చెప్పాలి. మన క్లాస్లో అన్నీ నువ్వు నేర్చుకొని నాకు చెప్పాలి. సరేనా? అక్కకి నువ్వే అడగాలి, అక్క నేను నెక్స్ట్ క్లాస్లో జ్ఞానానందమయం చెప్తాను, లేదా ఆ పాట పాడతాను, లేదా ఈ స్టోరీ చెప్తాను. ఏదైనా మన క్లాస్లో అన్నీ నువ్వు చెప్పాలి, ఓపెన్ అయ్యి చెప్పాలి. బాయ్స్, హర్ష చెప్పు. మ్యూట్ లో ఉన్నావు నాన్న. గణేష్ చతుర్థి రోజు గణేశుడికి దేవుళ్ళందరూ అంటే వివిధ రకాలైన అంటే ఆహారాలు ఇస్తారనమాట, నైవేద్యాలు ఇస్తారనమాట. అవి తినేసి మూషికం మీద పయనమయ్యాడు గణేష్. అప్పుడు వాళ్ళు వెళ్తుండగా ఒక దారికి అడ్డుగా ఒక పాము వచ్చింది. ఆ పాము చూసి మూషికం భయపడి భయంలో గణేశుడిని పడేసింది. అవును. అప్పుడు పైన ఉన్న చంద్రుడు చూసి పక్కపక్కమని నవ్వాడు. తర్వాత గణేశుడికి చాలా కోపం వచ్చింది అనమాట. తర్వాత మూషికని ఏమడిగాడంటే, మూషిక నన్ను ఎందుకు కింద పడేసావు? నేనేం చేయను ప్రభు, ఈ సర్పం దారికి అడ్డుగా వచ్చింది అని అంటాడు అనమాట. సర్లే అని తర్వాత చంద్రుడికి చాలా కోపం వస్తుంది అనమాట గణేశుడికి. నువ్వు నీ వెలుగు చూసుకొని ఇంత గర్వపడుతున్నావు,
నీ వెలుగు చూసుకొని అంత గర్వపడుతున్నావు, ఇంక ఇప్పటి నుంచి నిన్ను ఇంకా నేను ఎవ్వరు చూడరు, నీవంతా చీకటి అయిపోతావు, ఇంకా నీ అందరూ ఎవరు ముక్తులు అవ్వరు అని చెప్పి శాపం అన్నమాట. వెంటనే చంద్రదేవుడు కిందకి వచ్చి గణేశుడిని క్షమించమని కోరాడు అనమాట. తర్వాత కృషిక ఏమంటుందంటే, గణేష్ గారు మీరు నన్ను క్షమించారు, ఆ సర్పం వల్ల నేను మిమ్మల్ని కింద పడేసినాక మీరు నన్ను క్షమించారు, చంద్రుడికైనా అవకాశం ఇవ్వండి, ఆయన కూడా క్షమించండి అని చెప్తాను. కృషికం చెప్తుంది కదా అని వింటాడనమాట. చంద్రుడా, నువ్వు స్వయాన దేవత, ఇప్పటి నుంచి వినాయక చవితి రోజు మాత్రమే నేను చూడరు, ఎవరైనా అనుకోకుండా చూసినా కూడా వాళ్ళు ఈ వినాయక చవితి కథ విని తల మీద అక్షంతలు వేసుకుంటే చంద్రుడిని చూసినా కూడా ఏమి కాదు. అవును, బాగా చెప్పాను అన్న, వెరీ గుడ్. చెప్పమ్మా. దాని మీదే ఒక ఇన్సిడెంట్ కూడా అది ఎవరికైందంటే కృష్ణుడికి అయింది. అవును అవును, సమంతకమణి కథ అది. దాంట్లో కృష్ణుడు అందరినీ ద్వారక వాసులందరినీ తలుపు మూసుకోమంటాడు అనమాట. అంటే ఆ రోజు వినాయక చవితిని ఎవ్వరు ఉండకూడదు, కానీ ఆ చెప్పిన కృష్ణుడు రాత్రి పాలు పెతుక్కుంటా పాలలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూస్తాడు. చూసిన తర్వాత అయ్యో అని అనుకుంటాడు అనమాట. తర్వాత చాలా అంటే సత్యభామ వాళ్ళ ఫాదర్ ఉంటాడు కదా, అతని తమ్ముడు శమంతకమణి ధరించి వెళ్తాడు అనమాట. కానీ కృష్ణుడు కావాలనిపించి అడిగాడు అనమాట, కానీ అతను ఇవ్వడు అని చెప్పాడు. వాళ్ళ తమ్ముడు ఒక రోజు అడవికి వెళ్తుండగా ఒక సింహం అతన్ని చంపేసి శమంతకమణి తీసుకుని వెళ్తుంది అనమాట. ఆ సింహంతో జాంబవంతుడు పోరాడి అది తీసుకుని వెళ్ళి కూతురు జాంబవతి మెడలో వేస్తాడు. ఇదంతా జరిగిన తర్వాత ఎంత కృష్ణుడే వేసాడు అని అతను అనుకుంటాడు అనమాట వాళ్ళ అన్నయ్య. అందుకే కృష్ణుడు నీలాప నింద మోపాడు. తర్వాత వెంటనే కృష్ణుడు వెళ్ళి జాంబవంతుడితో చాలా రోజులు పోరాడతాడు అనమాట. పోరాడిన తర్వాత అతనికి ఆ సమంతకమణి దొరుకుతుంది అనమాట. జాంబవతుడు అతనికి కూడా ఇస్తాడనమాట. తర్వాత జాంబవతి ఇంకా కృష్ణుడేమో ద్వారకాకి వచ్చిన తర్వాత సత్యభామ వాళ్ళ ఫాదర్ కి సమంతకమణి ఇచ్చేస్తాడు అనమాట. నేను అనుకోకుండా నీ మీద నేలాపని మోపాను, నాకు క్షమించాను అడుగుతాడు అనమాట. తర్వాత సత్యభామనిచ్చి పెళ్లి చేశాడు అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టాలి అందరూ. సరే, అయితే ఇప్పుడు ఏం చెప్తాం అనుకున్నావు వర్షిత? ఏం చెప్దాం అనుకున్నావు నువ్వు? సందీప్య చెప్తుంది ఒకటి, త్వరగా 5 minutes టైం వర్షితకి, 5 minutes సందీప్యకి. ఏం చెప్పాలి వర్షిత? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వినాయకుడిదేనా? పోయమ్మా. ఓకే, ఒక్క నిమిషం ఉండు. సందీప్య నువ్వు చెప్పమ్మా. అమ్మో, మళ్ళీ సందీప్య నన్ను అరుస్తుంది, నా మీద కోపం తెచ్చుకుంటుంది. అమ్మో, నాకు భయం, నాకు సందీప్య అంటే భయం. లేదులే, ఊరికే మనం ఫ్రెండ్స్ కదా, మనం చూసావా, అలా చిన్నదైపోకూడదు ఫేస్, ఇంకా నవ్వాలి. ఓకేనా? ఊరికే సరదాగా అనుకుంటున్నాం అంతే. నవ్వితే ఎక్కువ ఎనర్జీ వస్తుంది మనకి, కోపడ్డాం అనుకో మొహం అంతా ముచ్చుకుపోతుంది. ఓకేనా? చెప్పు. సందీప్ అయిన తర్వాత వర్షిత చెప్తుంది. చెప్పుమ్మా. మేడం, అన్నమాచార్యులు కడప జిల్లాలో తాళపా గ్రామంలో జన్మించారు మేడం. అవును. తల్లి పేరు లక్మాంబ, తండ్రి పేరు నారాయణుడు. అన్నమాచార్యులు క్రీస్తు శతకం 1908 నుంచి 1803 మధ్య కాలంలో జీవించారు మేడం. వారిని తెలుగు పద కవిత పితామహులు అంటారు. తెలుగులో రచించారు. చెప్పమ్మా.
ఆ, ఆ, తెలుగులో ఆ, అన్నమయ్య తెలుగులో ఉమ్, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ఉమ్, 32,000 సంకీర్తనలు రచించిన ఆ, వాగ్గేయకారుడు. ఉమ్, అవే కాక 12 శతకాల ఉమ్, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, ఉమ్, శృంగార మంజరి, వెంకటాచల మహత్యం ఉమ్, మొదలైన కూడా రచించారు. ఆ, ఇందులో కొన్ని అలభ్య రచనలు ఉన్నాయి. ఉమ్, అంటే ఇవి బయట దొరకవు మేడం. ఇందులో కొన్ని రచనలు ఆ, అన్నమయ్య తన రచనలను శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు. ఉమ్, అన్నమయ్యకు పద కవితా పితామహుడు అనే బిరుదు ఉంది. ఉమ్. అంతేనా? ఇంకా ఉందా? మ్యూట్లోకి వెళ్ళిపోయావు. స్టోరీ చెప్పొచ్చా మేడం? ఏంటమ్మా స్టోరీ అంటే? ఇంకొకటా? ఇదేనా? అన్నమయ్యదా ఇంకా స్టోరీ వేరేదా? నీతి కదా మేడం, ఆ, అన్నమయ్యది కదా. కాదు. ఉండు నాన్న, మళ్ళీ టైం అయిపోతుంది కదా. ఒక 5 minutes వర్షితాకి అయిపోగానే శాంతి మంత్రాలు చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో చెప్పు నువ్వు, సరేనా? ఓకే మేడం. ఆ, ఇంకా ఓకే నెక్స్ట్ మేడం. క్లాస్ లో మీరందరూ వినాయక చవితి పూజ ఎట్లా చేసుకున్నారో చెప్పాలి. నాకు ఫొటోస్ కానీ మీరు పూజ చేసుకునేది ఏమన్నా ఉంటే నాకు పంపించండి. నాకు ఓకే నెంబర్ మేడం. ఉంది కదా, 6362